హలో నమస్తే, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ అల్లం పచ్చడి అన్నంలోకైనా లేకపోతే టిఫిన్స్, ఇడ్లీ, వడ, దోశ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, సరైన రుచి రావాలన్నా నేను చెప్పే ఈ టిప్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. అల్లం పచ్చడి చాలా మంచి రుచిగా వస్తుంది. ఇప్పుడు నేనైతే మామిడి అల్లం తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని తోలంతా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో అయితే అస్సలు పీచు పదార్థం అనేది ఈ మామిడి అల్లంలో ఉండదు. స్మెల్ కూడా మనకి మామిడి కాయ స్మెల్లే వస్తుందండి. ఈ అల్లమే మెయిన్. ఎక్కడైనా షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పసుపు కొమ్ములు ఎలా ఉంటాయో, పచ్చి పసుపు కొమ్ములు అలాగే ఉంటాయండి ఈ అల్లము. ఇది తీసుకున్నాను. నేనైతే తీసుకొని తోలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఈ కప్పుతో అయితే కొలత చెప్తున్నానండి. ఈ కప్పుతో 1 కప్పు అల్లం, అలాగే 1 కప్పు చింతపండు మొత్తం ఏమీ లేకుండా, పిక్కలు తొడాలు ఏమీ లేకుండా తీసుకొని పెట్టుకున్నాను. అలాగే ఈ కప్పు కొలతతోనే మనం బెల్లాన్ని కూడా తీసుకున్నాను. ఈ 3 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. 1 గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ఆరిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 అర లీటర్ వరకు నేను నీళ్ళనైతే వేసుకున్నాను. ఇవి బాగా తెరలగాగేంత వరకు కాగపెట్టుకున్న తర్వాత మనం చింతపండునైతే వేసుకోవాలి. ఈ చింతపండు బాగా ఉడికేదాకా మనం ఇలా స్పూన్తో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇది ఆరడానికి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం గ్యాస్ మీద స్టవ్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే పొయ్యి మీద అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఆరబెట్టుకున్న అల్లం ముక్కలను అయితే ఈ విధంగా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా పూర్తిగా ఆరిపోయేంత వరకు మనం తీసి పక్కనైతే ఆరబెట్టుకోవాలి. చూడండి, వేగిపోయాయి కదా. వీటిని తీసుకొని పక్కనైతే నేను ప్లేట్లో ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు మనం కొలత తీసుకుందాం కదా, ఆ కప్పు వరకు ఆయిల్ పోసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 5-6 ఎండుమిర్చి ఇలా తుంపలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా చితక్కొట్టినవి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకులు వేసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ఈ తాలింపునైతే పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇదైతే వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్నైతే పక్కకు పెట్టేసుకుందాం, చల్లారుతుంది. ఈలోగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ ధనియాలు అయితే బాగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు వీలైనంత పొడి చేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న అల్లం ముక్కలను అయితే వేసుకోవాలి. అలాగే 20 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని 1/3 వరకు కప్పు వరకు కల్లు ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనికి తగినంత కారాన్ని 1 కప్పునైతే 3/4 కప్పు వరకు నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు కారం తినే వాళ్ళైతే 1 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం కట్ చేసుకుని పెట్టుకున్న నేను చూపించాను కదా ఈ బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఇది వీలైనంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇది పోపులో వేసేసుకోవాలి. ఇలా పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం ఈ పచ్చడికి పట్టేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి. ఇదైతే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. బయట పెడితే మటుకు 6 నెలల వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియో చూస్తూ అల్లం పచ్చడి చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.
మన ఛానల్ని అస్సలు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది జాడీలో పెట్టుకున్న, బయట పెట్టుకున్న ఒక 6 నెలల వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకొక వీడియోతో మీ ముందుంటుంది మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.